నాయుడును రమేష్ కుమార్ ఎందుకు ఆపినట్లు తెలియదు. వాళ్ళేమో హైదరాబాద్లో ఉంటారు, ఏంటి మేమేమో విజయవాడలో ఉంటాము. ఎందుకు ఆపినట్లు, ఎందుకు పొద్దున్న నుంచి ఎంతమంది ఉన్నాయి, ఎన్ని వందల మంది ఇక్కడ నిలబడి ఉన్నారు చూడండి రోడ్డు పైన. అసలు ఇక్కడ ఎవరు దిక్కే లేదు. అసలు వచ్చే పెన్షన్ శుభ్రంగా వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళని వాళ్ళు ఎందుకు ఆఫ్ చేసినట్టు చెప్పండి. రమేష్ కుమారు ఎన్నికలు చీఫ్ కమిషనర్గా చేశాడు, అసలు ట్రాన్స్ఫర్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వాడు బతికేదో అక్కడ చూసుకోవాలి కదా. అక్కడ వీడేమైనా మంచివాడు రమేష్ కుమారు. వాడు గవర్నమెంట్ స్థలాన్ని, పార్కుకు సంబంధించిన స్థలాన్ని, 10 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటాడు. ముందు వాడిని కరెక్ట్ చేసుకోమని చెప్పండి సార్. అక్కడ మీరు కరెక్ట్గా ఉండి మమ్మల్ని కరెక్ట్గా ఉండమని చెప్పండి. అంతేగాని ప్రభుత్వ సొమ్మును ఆక్రమించేదే వాళ్ళు. పార్కు పక్కన వాడి ఇల్లు ఉంది జూబ్లీ హిల్స్లో. వాడు ఎన్ని సెంట్ల స్థలాన్ని ఆక్రమించాడు. వాడేదో పెద్ద కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు, ఢిల్లీ కోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు మన హైకోర్టులో వేశారు. దీనికి చంద్రబాబు నాయుడు కారణము. చంద్రబాబు నాయుడు రమేష్ కుమార్ ఇద్దరు కలిసి చేశారు ఈ పని. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది నన్ను అడిగితే ఎవ్వరు పొరపాటును కూడా తెలుగుదేశానికి మాత్రం అసలు ఓటు వేయద్దండి. అసలు వేసారంటే మాత్రం ఇదే పరిస్థితి మనకి. ఇప్పుడు దీంతో వదిలేసేయండి. ఇప్పుడు రేషన్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఎవరు ఇస్తారు? వాళ్ళు బాబుదేమన్నా గవర్నమెంటా? చంద్రబాబు నాయుడుది కూడా మా సొమ్మేగా మాకు ఇచ్చేది. ఇది పద్ధతి కాదు సార్ చంద్రబాబు నాయుడికి. చాంద్వి 12వ రోడ్డు. మేము ఆ పొద్దున 6ంటికి వచ్చినాము. వాళ్ళు ఎవరు రాలేదు ఇప్పటికి. ఇస్తానన్నారు. వాళ్ళు చెప్పలేదయ్యా, మాకింకా చెప్పలేదు. పలానా సత్యనారాయణ కాడికి పోతే పింఛన్ ఇస్తారంట అన్నారు. మాకు ఇంట్లోకి వచ్చి తలుపు తట్టి 3ంటికి వెళ్ళా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు చచ్చిపోతున్నాం. మందులు కూడా లేకుండా అలతొచ్చి ముసలి వాళ్ళం బతకం మేము. చంద్రబాబు నాయుడు లాగా చేసిండు మాకు. మేము ఎట్ట బతికేము? మందులు తెచ్చుకొని బతికేవాళ్ళము. 3 రోజుల నుంచి పడిపోతుండయ్యా. మాకు ఇంటికి వచ్చి పింఛన్ తెల్లారుకు ఇచ్చేవాడు, మందులు తెచ్చుకునే వాళ్ళము. మాకంట ఏడిపిస్తున్నాడు అయ్యా. ఇబ్బంది పడటం లేట్గా చచ్చిపోతాను అనుకుంటున్నా. చచ్చిపోతాను, నేనేం బతుకుతా ఈ ఎండలకి. వాళ్ళు పింఛన్ ఇచ్చిన దాకా బతుకుతున్నా అని అల్లాడిపోతున్నా. మొఖమే కడుక్కోకుండా వచ్చిన అయ్యా. తెల్లారి పొద్దున్నే వచ్చినాము. షేక్ రహమతాబి నా పేరు. 12వ నెంబర్ రోడ్డు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎందుకు చెయ్యాలి? మస్కోళ్ళు ముతకోళ్ళు అందరూ ఉన్నారు కదా. వీళ్ళు ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి స్టోర్ల దగ్గరికి వెళ్ళి గంటలు కూర్చొని ఆన్లైన్లు పడక ఇంటికి 4-5 సార్లు 5 సార్లు తిరిగి అక్కడ మొఖాలు కడుక్కోలేక తల తిరిగి కళ్ళు తిరిగి ఎంతమంది కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ 4 రోజులు లేట్ అయిపోతున్న ముసలోళ్ళు ఏడుస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇట్టాకొచ్చి ఎన్ని రోజులు తిరగాలి? ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ళకు వచ్చి వాలంటీర్లు తలుపు కొట్టి మాకు రేషన్ ఇచ్చేవాళ్ళు, పింఛన్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి మీద కించపరిచి వాళ్ళకి అనే రకంగా మాట్లాడినారు. ఆ పవన్ కళ్యాణ్ గారు మాటలేని చంద్రబాబు నాయుడు గారు చాలా మారిపోయారు. వాలంటీర్లు ఇంటికి రాకుండా ఫంక్షన్స్ ఆపింది ఎవరు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారే కదా ఆపింది. ఆయనే కదా ఆపిండ్రు. ఎవరి పేరు చెప్పినా వాళ్ళే కదా. మళ్ళీ పైకి నాటకాలు మీడియాలో టీవీలలో ఏం చెప్తున్నారు? మేము ఇవ్వద్దన్నామా, మేము ఆపమన్నామా, ఎందుకు అలా చేశాడు ఆయన అని మళ్ళీ తిప్పి అట్టగే పెడుతున్నారు. 10 తప్పులు వాళ్ళు చేసి జగన్ మీద చెప్పేస్తున్నారు అన్నీ కూడా కలిపి. తెచ్చుకునే వాళ్ళం ఏంది ఏడుస్తున్నారు. మందులు తెచ్చుకునే వాళ్ళు, మందుల షాపుల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారు ముతకోళ్ళు. ఎక్కడ దాకా ఎందుకయ్యా? మా అమ్మ అయితే తల తిరిగి నిన్న పడిపోయింది. మందులు తెచ్చుకున్న వాళ్ళు మందుల షాప్ కాడికి వెళ్తే పోయిన నెల డబ్బులు ఇవ్వాలి కదమ్మా, ఈ నెల అప్పులు ఎట్టిస్తారు మీకు అని అడిగాడు అబ్బాయి, కట్ట మీద అబ్బాయి. అట్టాగి 3 రోజుల నుంచి లేట్ అయితే మాకు తల బ్రెయిన్ బాగలేకు, 60 సంవత్సరాలు, మా అమ్మగారికి 85 సంవత్సరాలు. ఇలాంటి వాళ్ళకి ఆ పింఛన్ మీద బతుకుతున్నారు. 4 కొడుకులు ఉంటే ఆమెకు చనిపోయారు. ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? నేను ఆడపిల్లని ఎక్కడ చూసానని నేను రోజు ఇసుకించుకుంటున్నాను. ఆమెకి నాకే సరిగా లేదు, నా భర్త లేడు, చనిపోయాడు. ఇలాగ మేము ఎన్ని రోజులను ఇబ్బంది పడుతుంటే ఈ జగన్ గారి ప్రభుత్వం బాగుందిలే అనుకుంటే మధ్యలో ఈయన వచ్చి పుల్లబెట్టి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ మాటలు ఈయన మాకు ఎంత ఏడిపిస్తున్నాడు. ఇండ్లకు వచ్చి వాలంటీర్లు మాకు పింఛన్లు ఇచ్చేవాళ్ళ, మాకు స్టోర్ దగ్గర బియ్యం
బియ్యం ఊరికి సంతకం పెడితే ఇచ్చేవాళ్ళ. ఇప్పుడు యథాప్రకారంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎలాగుందో ఇప్పుడు అలా చేయాలని చూస్తున్నాడు మమ్మల్ని అందరినీ. ఇలాగే మేము ఈ ముతుకోళ్ళం ఎట్ట బాధపడతామయ్యా, మాకు తలలు తిరుగుతాయి, బీపీలు, షుగర్లు, మా కొంట్లలో బాగోదు మాకు. ఇలాగ ఎన్ని రోజులు బాధపడాలి? ఇది న్యాయం కాదు, ఇది పద్ధతి కాదు. జై జగన్, మా జగన్ గారు రావాలి, మళ్ళీ ఇదే ప్రభుత్వం మాకు జరగాలి. ఇది ఈ సచివాలయం దగ్గరికి పొద్దున్న వచ్చారు కదా, ఎన్ని గంటలకు వచ్చారు మీరు? అక్కడ సిబ్బంది ఏం చెప్తారు మీకు అసలు? మేము మా అమ్మగారు అయితే 7:30కే వచ్చిందయ్యా. చిన్నగా నడుచుకోలేక ఒక అబ్బాయి నీళ్ళ కోసం వస్తుంటే కట్ట మీదకి ఆ అబ్బాయి బండి ఎక్కిచ్చి చిన్నగా పంపిస్తే అక్కడ దిగింది వచ్చి మా అమ్మాయి దిగి అమ్మ అక్కడ కూర్చోనుంది. ఎప్పటి నుంచో నేను ముఖం కడుకోలే, నా కళ్ళు తిరుగుతుంది పడిపోతుంది చూడండి లోపల. మాకు 9 గంటలకు ఇస్తారని చెప్పారు మెసేజ్లు. అది చేసేసారు. అసలు ఏరయ్యా, తలుపేది లేదు కదా, ఎవరు లేరు. వచ్చి కూర్చొని ఉందిగా, అందరం వచ్చి కూర్చొని నిల్చొని ఉన్నాంగా అందరం. అది ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు చెప్పండి? ఆయన ప్రభుత్వంలో కూడా చేయమని మేము వద్దను అంతవరకే, కానీ ఆయన అలా చేయటం పద్ధతి కాదు. అది అంటే ఒంట్లలో బాగోలేని వాళ్ళం చాలా మంది ఉన్నామయ్యా, అందరం ఒకలాగా ఉన్నాం కదా. అది ఇప్పుడు ఈ పింఛన్లు అనేది ఎవరికి ఇచ్చేది? 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకేగా, భర్తలు చనిపోయే వాళ్ళకేగా, ఈ భర్తలు లేని వాళ్ళకేగా ఇచ్చేది. మరి వీళ్ళు ఎందుకు వస్తున్నారు? 30 ఏళ్ళోళ్ళు 25 సంవత్సరాల వాళ్ళు రారుగా పింఛన్లకి. ముసుకోళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు, వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటే వస్తున్నారు పింఛన్లకి. అవి వస్తే పిల్లలు లేనోళ్ళు, జల్లలు లేనోళ్ళు, పిల్లలు చూడని వాళ్ళు ఎంతమందో ఉన్నారయ్యా ఇలాంటి వాళ్ళల్లో. అది షుగరు, బీపీ ఇవన్నీ పెట్టుకు నడవలేము. ఏం చేయాలా? రేపని ఇంతేగా, రేపని ఇంతే, గెలిచాకని ఇంతే. అందుకని జగనే రావాలా, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. జగనే రావాలా. అయితే షేక్ హజరత్ బే అండి, 12వ రోడ్డు. సచివాలయ సిబ్బంది ఏమంటున్నారో తెలియదు, ఇదే రావటము. ఇప్పుడు దాకా వాలంటీర్లు ఇచ్చారు, ఏ కష్టం లేదు. 5ంటికి ఇచ్చి 6ంటికి వచ్చి ఇచ్చేసేవాళ్ళు. కష్టం అనేది తెలవాల మాకు ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఇప్పుడు మట్టుకి కష్టం తెలుస్తుంది. ఇక్కడికి వచ్చాము, 6 నుంచి కూర్చొని ఉన్నాము. వాళ్ళు వచ్చి ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియదు మాకు. ఎప్పుడు వస్తారు? ఇవ్వద్దన్నారంట మరి చంద్రబాబు నాయుడు వాళ్ళు. ఇవ్వద్దు, ఈ సచివాలయంలో 25 మంది ఉన్నారు, జీతంలో వాళ్ళకి జీతాలు ఊరికి తీసుకుంటున్నారు, వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ వాలంటీర్లు ఇచ్చేది ఏంటి? వాలంటీర్లు ఎందుకు అన్నారంట. మరి అది ఎందుకు అన్నారో మరి ఏంటో. ముసలాళ్ళు ఉన్నారు, ముతుకోళ్ళు ఉన్నారు, ఇది మరి షుగర్ బీపీ వాళ్ళు ఇప్పుడు ఆమె చూడండి అడ్డం పడిపోతుంది. మరి అలాంటి వాళ్ళు అందరూ ఏమైపోవాలి? మరి మేము ఆయనకి ఎందుకు మేము ఈ పెన్షన్ వచ్చి వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తుంటే మాకు ఈ 4.5 సంవత్సరం 5 సంవత్సరాలు మాకే కష్టం తెలవాల, బియ్యం కానీ ఈ పింఛన్లు కానీ. మరి ఈయన ఎందుకు ఇవ్వద్దన్నాడు ఏంటో. మరి మా కష్టాలు మరి ఆయన తీసుకోడు కదా, ఆయనకి ఏం తెలియదు. మేము తీసుకుంటున్నాం కాబట్టి మాకు కష్టాలు తెలుసు. వచ్చి ఎప్పటి నుంచి 6ంటికి నుంచి కూర్చుంటున్నాం, కళ్ళు తిరుగుతాం, పడిపోతాం. ఆయనకేం బాధ? మాకు బాధ ఇదంతా. మాకెందుకు ఏడిపిస్తున్నాడు ఆయన? మాకు అట్లాగా వాలంటీర్లు ఇస్తే శుభ్రంగా వాలంటీర్ వాళ్ళు ఇచ్చేస్తారు కదా. 5 గంటలకు ఇచ్చేసేవాళ్ళండి. ఏ కష్టం మాకు అసలు తెలవలా. లేట్ అయింది. ఎలా ఉంటుందండి? మేము మందులు తెచ్చుకోవాలి, ఫస్ట్ తారీఖు మందులు తెచ్చుకోవాలి. మందులు లేకుండా మరి అట్టాగట్టా కష్టపడి వాళ్ళు ఇస్తామంటే పరిగెత్తుకుంటూ వచ్చాం. మరి ఇచ్చినప్పుడు తీసుకోవాలి. మరి ఏం చేస్తాం? వాలంటీర్లకు లేకుండా చేసిండు కదా. మరి ఆయనకంటే చెల్లుబాటు అయింది. మా పేదవాళ్ళం ఎట్ట చెల్లుబాటు అయింది మాకు? కష్టపడి ఇంకా అలాగే ఇచ్చినప్పుడే తీసుకొని పోవాలి. అదే మా జగన్ ప్రభుత్వం వస్తే మళ్ళీ మాకు ఈ కష్టాలు పోతాయి. మేము ఎప్పుడు 6ంటికి వచ్చామండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.